హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ యంగలమ్మని. ఈరోజు అసలు మనం చాలామంది అంటూ ఉంటారు ఏంటి అంటే, ఈ ఎలక్షన్ ఎఫెక్ట్ ఖచ్చితంగా షేర్ మార్కెట్స్ మీద పడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే, ఓన్లీ షేర్ మార్కెట్స్ మీదే కాదండి, ఆ ఎఫెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ మీద కూడా పడతాయి. ఎందుకంటారా? మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని తీసుకుపోయి ఒక 100 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే అవి తీసుకుపోయి షేర్స్లోనే కదా ఇన్వెస్ట్ చేస్తారు. అందుకని ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. అది ఎంతవరకు పడింది అన్నది ఒకసారి మనం చూద్దాము. ఈ ఫండ్ సెలెక్ట్ చేసుకుందాం. అసలు నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఇప్పుడు నాకు రిటర్న్ ఎంత మైనస్లో ఉందో ఒకసారి చూడండి. 5.5 మైనస్లో ఉంది. ఖచ్చితంగా ఎఫెక్ట్ పడినట్టే కదా. అసలు మనం డే రిటర్న్ చూద్దాం. అసలు డే ఎంత మైనస్ రిటర్న్లో ఉందో చూసారా? 8,000 సంథింగ్ ఉంది. ఓవరాల్గా 15%కి రీచ్ అవుతుంది ఓన్లీ పర్ డే. నీ డే రిటర్న్ ఇది ఆల్మోస్ట్ 15%కి రీచ్ అయింది నెగిటివ్ రిటర్న్. అంటే చాలామంది దీన్ని చూసి భయపడాల్సిన పనే లేదు. ఎందుకు అంటే అది ఈ ఎలక్షన్ ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు పడింది అంటే రేపు అది మళ్ళీ పైకి లేవదు అని కాదు. ఎవరు భయపడాల్సిన పని అయితే లేదు. ఇంకా ధైర్యం చేసి కొనాలి అనుకునే వాళ్ళు కొన్ని రోజులు మానిటరింగ్ చేసి కొనాలనుకుంటే కొనచ్చు. ఇక్కడ నా ట్రాన్సాక్షన్ హిస్టరీలో చూద్దాం ఒకసారి. నేను ఫస్ట్ 35 కొన్నాను, ఆ తర్వాత 32కి తగ్గింది, మళ్ళీ 35కి వచ్చింది, మళ్ళీ కొన్నాను. 37 అప్పుడు కూడా కొన్నాను అనమాట. 37 అప్పుడు కూడా కొన్నాను. ఇప్పుడు అది కాస్త 34కి వచ్చింది. 34కి వచ్చింది అంటే మనం కొనాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. అది కొనాలా లేదా అన్నది మీ డెసిషన్ మీద ఉంటుంది. కాకపోతే నేను చెప్పే సజెషన్ ఏంటంటే, కొన్ని రోజులు మానిటరింగ్ చేయండి. ఆ తర్వాత స్టేబుల్గా ఉంది అనుకుంటే కొనేసుకోవచ్చు. దాంట్లో ఇబ్బంది అయితే ఏం లేదు. మొత్తానికైతే ఎలక్షన్ ఎఫెక్ట్ అయితే పడిందని అందరికి అర్థమైంది కదా. ఇది నేను జస్ట్ నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తున్నాను అంతే. నేను ఎవరికి ప్రమోషన్స్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. ఓకేనా? మీ అందరికీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫైనల్గా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.